హాయ్ ఎస్ఆర్బి భారత్ వ్యూవర్స్, ఈరోజు ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీ సక్సెస్ మీటు హైదరాబాద్లోని బోట్ క్లబ్లో జరిగింది. ఆ విశేషాలు చూద్దాం రండి. హలో ఎస్ఆర్బి భారత్ వ్యూవర్స్, బాగున్నారా? నేను మీ సాయి కుమార్ రెడ్డి. ఈరోజు బోట్స్ క్లబ్లో ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ తరఫున చిన్న గెట్ టుగెదర్ మా ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తున్నాను. అంతా మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను మొన్న నవంబర్ 3వ తారీఖు ఎస్ఆర్బి భారత్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది సక్సెస్ రేట్లో నడుస్తుంది. ఆ సందర్భంగా మన ఫ్యామిలీ అంతా ఒకసారి కలవాలని చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. తెలిసిందా? అంటే బాగుంది, చాలా మంచి యాక్టివిటీ. ఇంత ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంతో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటే చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. నేను చూసి అందరూ మెచ్చుకోవాలి. చక్కగా మంచి టీ షర్ట్, ఇది మంచి బ్రహ్మాండమైన ప్యాంటు, క్యాప్ అంతా చేసుకుని యూత్ఫుల్గా ఉన్నావు కదా. నేను చూసి అక్కినే నాగేశ్వరరావు గారిలా చాలామంది నేర్చుకోవాలి. ఆయన కూడా 86 ఏళ్ల వయసులో యువకుడిలో వచ్చేవాడు. ఏంటి హర్ష పెళ్ళికి కూడా వచ్చాడు. అలా చక్కగా ఉన్నంతకాలం ముసలితనం వచ్చేసిందని ఫీల్ అవ్వకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయటం, సమాజంతో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనిషిగా పుట్టినందుకు సార్థకం అన్నమాట. అది చాలా మంచి విషయం. సరే, ఇప్పుడు నువ్వు రాజ్యాంగం గురించి 4 మాటలు చెబితే మా వ్యూవర్స్ అందరూ వింటారు. ముఖ్యంగా ఇదిగో మీ గురించి కూడా చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. ఇదిగో చందన, ఇటు చూడు. భారత రాజ్యాంగం అనేది 26 నవంబర్ 1949 అమల్లోకి వచ్చింది. 26/11/1949. అయితే దానిలో కొన్ని 395 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని 22 పార్ట్స్గా విభజించారు. అంటే మన రాజ్యాంగం 22 భాగాల్లో ఉంది. ఆ 395 ఆర్టికల్స్ని 22 భాగాలుగా విభజించారు. దానిలో 3వ భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది, ఫండమెంటల్ రైట్స్. అర్థమైందా? ఇది మన రాజ్యాంగాన్ని ఒక 60 దేశాల రాజ్యాంగాలు చూసి ఒక మేధావి వర్గం, ఒక 14 మందితో కూడిన ఒక మేధావి వర్గం డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన సమావేశమై కొన్ని నెలల పాటు చర్చించి మొత్తానికి ఏంటి 26/11/1949 ఆమోదించారు. అందులో ఆ రోజు నుంచి కొన్ని ఆర్టికల్స్ అమల్లోకి వచ్చినాయి. మిగిలినవన్నీ కూడా 60 రోజుల తర్వాత, అంటే 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చినాయి. 1950 నుంచి అమల్లోకి వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడంటే 26 జనవరి 1950. కానీ అది యాక్చువల్గా 60 రోజుల ముందే ఫామ్ అయింది. దానికి అంటే మనకి భారత ప్రభుత్వం దాన్ని ఆమోదించింది అనమాట. అది అయితే దానిలో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 3వ చాప్టర్లో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కులు అనేవి ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి పుట్టిన నిమిషం నుంచే అవి అందుబాటులో ఉంటాయి అన్నమాట. వాటిని ప్రాథమిక హక్కులు అంటారు, సిటిజన్స్. ఒకసారి మనిషి లోకంలోకి వచ్చిన వెంటనే వాడు సిటిజన్ అవుతాడు. అది కూడా ఈ భారత ప్రజాస్వామ్యంలో సిటిజన్ అన్నమాట. వాళ్ళందరికీ ఆ ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. మీరు రాజ్యాంగంలో ఉన్న 395 ఆర్టికల్స్ మొత్తం చదివి అర్థం చేసుకుని రోజు దాన్ని పఠించకపోయినా పర్వాలేదు. కానీ ఈ చాప్టర్ 3లో ప్రాథమిక హక్కులైన ఆర్టికల్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చదవాలి. మీరు చదువుకున్నారనే దానికి నిదర్శనం అదే. 10th పాస్ అయిన వెంటనే ప్రతి విద్యార్థి 14 ఏళ్ళు నిన్న వెంటనే చదవాలి. దాన్ని తను పాటించాలి.
వేరే మనుషులు పాటించేలా చేయాలి. అప్పుడే మీరు భారత సమాజంలో పౌరులు అవుతారు. అది మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ జనవరి 26కి 76వ సంవత్సరం పూర్తవుతుంది. అది మనం గొప్ప ప్రజాస్వామ్యం. అది 142 కోట్ల మంది 29 రాష్ట్రాల్లో విభజించబడి ఉన్న సమాజం మనది. అందుకని మన రాజ్యాంగాన్ని గౌరవించాలి మీరు. తర్వాత మీకు వివరంగా ఇంకొకసారి కూర్చోబెట్టి రాజ్యాంగంలో ఉన్న పార్ట్స్ ఏది ఎందుకు ఉంది, అసలు ఎలా తయారైంది అవన్నీ చెప్తా. మొత్తానికి 60 దేశాల రాజ్యాంగాలను చూసి తయారు చేసుకున్నాం. అది మన కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే అతి విస్తృతమైన రాజ్యాంగం. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యం, 142 మంది కోట్లతో ఉన్నది. అది మన గొప్పదనం. సరేనా? అది కాన్స్టిట్యూషన్ గురించి ఇచ్చే బ్రీఫ్ ఇంట్రడక్షన్. రైట్? ఓకే, థ్యాంక్ యూ.